భారతదేశం భవిష్యత్తు ఎటుపోతోంది? ఆంధ్ర, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయా? సహజ వనరుల్ని పందికొక్కుల్లా మేస్తున్న అవినీతి నాయకులు ఎవరు? చూస్తూనే ఉండండి ఆధాన్ మెగా డిబేట్. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 రోజుల నుంచి చాలా ఆసక్తికరమైన విషయాలు. ప్రధానంగా ఏంటి అంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన, ఆ దురదృష్టకరమైన ఘటన. ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలన్నీ రోజు చూస్తూనే ఉన్నాం. మరి ఈ తరుణంలో నిన్న ఏదైతే సినీ ఇండస్ట్రీలోని పెద్దలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత చర్చలు దేనికి సంబంధించి జరిగినాయి, మరి ఏంటి? ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో మిగతా ఫిలిం ప్రొడ్యూసర్సు అలాగే అగ్ర హీరోలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో సుదీర్ఘంగా 2.5 గంటల పాటు చర్చ. మరి ఆ 2.5 గంటల చర్చలో ఏం జరిగింది? మరి అంతర్రాష్ట్ర పరిణామాలతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా అభివృద్ధి చెందేలాగా తోడ్పడుతుంది అని చెప్పేసి అనడం, మరి ఈ తరుణంలో ఏం జరిగింది, ఇంకా అంతర్గతంగా ఏం చర్చించారు, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఏంటి అనే అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు ప్రముఖ నటులు మరియు ప్రొడ్యూసర్ అయినటువంటి త్రిపురనేని చిట్టిబాబు గారు, అలాగే కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మరికొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. ముందుగా చిట్టిబాబు గారు నమస్తే అండి. మీరు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాల్లో నటించారు, ప్రొడ్యూస్ చేశారు. మరి ఇటువంటి తరుణంలో నిన్న ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఏంటండి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి? నిన్న చర్చలో చర్చకు ముందే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఏ ఎజెండాలో ఉన్నారో ఆ ఎజెండా చర్చకు ముందే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే చర్చకు రావడానికి ముందే అసెంబ్లీలోనే మేము ఇవ్వబోయేది లేదు అని చెప్పేశారు సీఎం గంటా పథకం చెప్పేశారు. సో చర్చకు ముందే సినిమా నిన్నంతా మీటింగ్ అంతా సినిమా వాళ్ళ పెద్దలు కొంతమంది అంతా ఆ 3 సినిమాల సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలకి ఎట్లాగైనా బెనిఫిట్ షోలు ఎక్కువ పెంచుకుంటారు, చేసుకోవాలి ప్రయత్నం. అది ఆదిలోనే అన్నట్టు ఆరంభంలోనే చెప్పేశారు. సో వీళ్ళకి వేరే ఎజెండా లేదు, ఏదో అప్పటికప్పుడు ఏదో కలిసికట్టుగా చెప్పుకున్న వేరే ఎజెండా. అందుకని నేను ఎక్కడ ఎజెండా లేకుండా సినిమా తరఫు నుంచి రావడం తెలుసు. చిన్న సినిమాల గురించి కానీ, చిన్న సినిమాలకు ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూలు, 5th షో అని 12 వారాలు చిన్న సినిమాలకు ఇవ్వాలని, ఇలా చిన్న చిన్న షాపింగ్ మాల్స్, మిడిల్ క్లాస్ పెద్ద క్లాస్ షాపింగ్ మాల్స్ కాకుండా మినిమం సెంటర్స్, అక్కడ థియేటర్తో పాటు ఒక మినీ మాల్స్ ఉండాలని, ఇలా రకరకాల ప్రపోజల్స్ అవి కూడా నేను ఎజెండాలు లేవు, సినిమా కావాలి, కేవలం వచ్చారు ఈ పాయింట్ మీద మాట్లాడాలని. ఇది దెబ్బతింది కనుక ఏదో మాట్లాడి, సో నథింగ్ ఫ్రూట్ఫుల్ ఫర్ సినిమా ఫీల్డ్. సరే వీళ్ళ నుంచి వచ్చి ప్రభుత్వం నుంచి కండిషన్స్ తప్పితే ఏమి ఊరినే మాటలు ఏం చేస్తామంటాం చూస్తామంటాం. ప్రభుత్వాలకు అలవాటే. ఒకటి ఫస్ట్ నెంబర్ 1 టికెట్లు ఇస్తామన్నారు, టికెట్ పెంచము అన్నారు, రేట్లు పెంచము అన్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు ఒక రీజన్ చెప్పారు, మంచి సహేతుకమైన రీజన్. పేదలు సినిమా చూసేది పేదలు, డబ్బున్నవాడు ఇంట్లో చూసుకుంటాడు హోమ్ థియేటర్లు, పేదలే సినిమా చూసేది కనుక పేదల మీద భారం పెట్టకూడదని రేట్లు పెంచట్లేదు అన్నారు. ఎస్, హ్యాట్స్ ఆఫ్. కానీ అదే నోటితోటి ఏమాత్రం బ్యాలెన్స్ కాబట్టి అదే నోటితోటి మళ్ళీ ప్రభుత్వం ఏమంటుంది, టికెట్ల మీద సెస్ వేస్తాము, సెస్ వేసి ఆ డబ్బు ఇంకో పేదవాళ్ళకి ఇస్తాము అన్నారు. ఇప్పుడు టికెట్ల మీద సెస్ చేస్తే టికెట్ రేటు పెరగదా? మరి ఆ టికెట్ పెరిగినట్టు పేదలు కొంటున్నారు, అందుకని రేట్లు పెంచమన్నది. మరి ఈ సెస్ వేసిన టికెట్లు కొనేది పేదలే కదా. అదే మాట పేదల కోసం అంటారు, మళ్ళీ పేదల మీద సెస్ వేసి ఈ పేదలను తీసుకుని ఇంకో పేదలకు పెడతాం. ఒకళ్ళు జేబు కొట్టి ఆ పేదలకు వేరే ప్రభుత్వం చెయ్యాలి. అంతేగాని టికెట్ల విషయంలో గందరగోళంగా పెంచమంటున్నారు, మళ్ళీ మేము సెస్ చేస్తామంటున్నారు. దేనికి మొత్తం లేదు. రెండో పాయింట్, గద్దర్ అవార్డు అన్నారు. గద్దర్ అవార్డు ఆయన మీద విలువ అందరికీ విలువే, గౌరవమే ఉంది. మా ఇంటికి ప్రత్యేకంగా మాకు ఆయనతో చాలా గౌరవం. ఎందుకంటే మా నాన్నగారు రాసిన పుస్తకాలకు ముందు మాట కూడా రాశాడు ఆయన. మా నాన్నగారు రాసిన కావ్యాలు కనుక మాకు చాలా కుటుంబం చాలా ఆయన మీద చాలా గౌరవం. అయినా ఆయన ఒక సిద్ధాంతానికి, ఒక విలువలకి కట్టుబడినవాడు. అందుకనే ఆయన నంది అవార్డు కూడా తీసుకున్నాడు. ఆయన ఫిలాసఫీ ఏంటి? మావోయిస్టు నక్సలిజం.
ఆ ఫిలాసఫీ మీద ఆయన పేరు మీద ఒక సపరేట్ అవార్డు ఇస్తే ఒక రఘుపతి వెంకయ్య గారి అవార్డు లాగా ఒక కథని కాబట్టి రాసిస్తాం బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మొత్తం నంది అవార్డులు మొత్తం ఆయన పేరు మీద అంటే ఆయన ఫిలాసఫీ అంగీకరిస్తున్న వాళ్ళు ఉంటారు సినిమా. ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ఫిలాసఫీలు ఉంటాయి. ఒక ఫిలాసఫీ రుద్దటం కరెక్ట్ కాదు కదా, ఆ ఫిలాసఫీ మీద అంగీకరించకూడదు. కనుక వాళ్ళు ఇవ్వాలనుకుంటే పేరు మార్చాలి. ఎందుకు పెద్దలు నంది అని ఇంకోటని కామన్ పేర్లు ఎందుకు పెట్టారు? ఇలా ఒక వ్యక్తిగత పేరు మీద రాకూడదు, ఉండకూడదు. అయితే నాగిరెడ్డి గారి పేరు మీద పెట్టచ్చు కదా, వాళ్ళు ఎందుకు పెట్టకుండా నంది అన్నారు? నంది సార్ వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైనా సరే మేము మారుతాం, మీ కురచే తీసి మా పొరచేయి అని బాపత్లో ఉన్నారు. మా సింహాన్ని మారుస్తారా? సింహాన్ని పెట్టారు గత ప్రభుత్వం, మారుతారని మార్చండి. మార్చితే ఏం మారుస్తారు? మీరు దాశరథి, మన తెలంగాణ దాశరథి కవి గారు రాశారు, కోటి రతనాల వీణ తెలంగాణ అన్నారు. ఆ వీణ అని ఇవ్వండి, వీణ అవార్డులు అని ఇవ్వండి, తెలంగాణ కోటి రతనాల వీణ అవార్డు అని ఇవ్వండి. అంతేగాని వ్యక్తిగత పేర్ల మీద మొత్తం అవార్డులు అనేది కరెక్ట్ కాదు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఓకే మీరు దీనికి ఇదేది డ్రగ్స్ వాటి కోసం ప్రాపకాండ చేయమన్నారు. ఓకే, దానికోసం ఆల్రెడీ సినిమా, పెద్ద హీరో సినిమా రిలీజ్ అప్పుడు ఆల్రెడీ మన అర్జున్ కూడా చేసిచ్చాడు, వీళ్ళు చేస్తున్నాం, అది ఓకే. ఇంకోటి ఏమన్నారు, కులగణన అనేది ఇట్ ఈస్ నాట్ కామన్ ఇష్యూ, అది కొన్ని మీ రాజకీయ ఇష్యూ, రాజకీయ అంశం. మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటుంది, కొన్ని ప్రభుత్వాలు వద్దంటున్నాయి, కొన్ని పార్టీలు వద్దంటున్నాయి. సో అది రాజకీయ అంశం. రాజకీయ అంశం, కులగణన అనేది ఒక రాజకీయ అంశం. మీరు కులగణనాన్ని సపోర్ట్ చేయండి, రేపు ముస్లింస్ కి 4% పెంచాలి, దానికి మీరు సమర్థించాలంటే ఎట్లా? మీ రాజకీయ అంశం, మీరు ఓట్ల కోసం పార్టీల కోసం పడే పార్టీలు రాజకీయ అంశానికి మమ్మల్ని దింపి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని, మమ్మల్ని ఒకరికి మీ యొక్క దీనికి చేయాలంటే కరెక్ట్ కాదు. వీఆర్ నాట్, మాది ఫ్రీలాన్సర్, మా ఒపీనియన్స్ మాకుంటాయి. ప్రభుత్వానికి ప్రాపకాండ చేయడానికి అది అంగీకరించి అందరూ ఆమోదయోగ్యం కాదు. కులగణన అందరిది కాదు, అది కామన్ అనుకోండి, ఇది నేషనల్ ఎజెండా అనుకోండి, ఓకే, అది సిఏ అనుకోండి, అది వేరు. బట్ ఇది కాదే, ఇది మీరు అవునంటున్నారు, బీజేపీ కాదంటారు, ఇంకోళ్ళు కాదంటున్నారు, కొన్ని రాష్ట్రాలు వద్దంటున్నాయి. ఇలాంటి దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది ఈ రాజకీయ అంశాలు, అది కరెక్ట్ కాదు. నాలుగోది, మీరు సినిమా ప్రతి పథకానికి, ప్రభుత్వ పథకాలకి మీరు ప్రతి పథకానికి ఎలా సహకరిస్తామండి? ఎట్లా సహకరిస్తాం? మీ పథకం, మీరు చేసే పథకాలు రకరకాల రాజకీయ పథకాలు, వాటికి మేము ఎట్లా ఉంటాం? దారుణం. ఆ సినిమాలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని విధాల వాళ్ళు ఉన్నారు. కనుక మీరు రాజకీయంగా మీరు తీసుకునే పథకాలకు మేము ఎట్లా చేయగలం? మేము చేయలేం కదా. ఉదాహరణకి చెప్తాం, ఎందుకు చేయలేము. ఉదాహరణ, ఇప్పుడు మీరు హైడ్రా అని పెట్టి కూల్చారు, పేదల ఇల్లు కూల్చారు. డబ్బున్న వాళ్ళ ఇల్లు ఏమో, మీ తమ్ముడు ఇల్లు తిరుపతి రెడ్డిది అవ్వచ్చు, ఓవైసీది అవ్వచ్చు, ఓవైసీకి టైం ఇచ్చారు. మీ తమ్ముడిది తిరుపతి రెడ్డిది ఉన్నాయి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ దీంతో అనేక 24 ఇళ్ళు ఆయన కబ్జా చేసి దాని మీద కోర్టులో ఉంది, అది కోర్టులేదు. పొంగులేటిది అవి కాల్చకుండా మీరు అది పెట్టేసి పేదల ఇళ్ళు తన్నారు, పేదల గుండెల మీద తనే కూర్చారు. ఏం కరెక్ట్? అప్పుడు దానికి మేము సమర్థిస్తామనుకోండి. ఇవాళ మీరేమంటున్నారు? అదే ప్రభుత్వం 6 నెలల తర్వాత ఏం మారుతుంది మాట, 6 నెలల తర్వాత ఏం మారుతుంది ప్రభుత్వం? మేము ఇప్పుడు ఇక మీదట పర్మిషన్ కోల్చము అన్నారు. మొన్నేమో పర్మిషన్లు ఉన్నట్టు ఎన్కన్వెన్షన్ కూర్చారు, పేదలు ఇల్లు కూర్చారు. ఇప్పుడు మీరు ఎన్కన్వెన్షన్ అంటే అప్పుడు మేము సమర్థిస్తే ఇప్పుడు ఏమనాలి? అంటే మీరు 3 నెలలకు వాళ్ళకి మీ పథకాలు మారుతూ ఉంటాయి, మీ డెసిషన్లు మారుతూ ఉంటాయి, మీ ప్లాన్లు మారుతూ ఉంటాయి. మారినప్పుడల్లా మేము జంచక్కి అని మీకు తాళం వేయాలి. ఇవన్నీ ఇలాంటి కండిషన్స్ అన్ని అనాలోచితమైనవి. ఒక విశృంఖలంగా ఆలోచించి సినిమా వీళ్ళు కండిషన్స్ పెట్టారు. కండిషన్స్ ఆయన సినిమాకి సహకరిస్తాననే మాట ఉన్న నోటి మాట, సహకరించేది ఈ కండిషన్స్ పెట్టమా? అంటే యూ వాంట్, మీరు బాసోవరిజము, ప్రభుత్వం అనేది బాసు, మేము సినిమా వాళ్ళని దాసులు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టి కండిషన్ పెడితే మేము దాసులు. నాది ఒక ఇండిపెండెంట్ ఇండస్ట్రీ, మీరు సహకరిస్తామే కానీ మీరు మమ్మల్ని బాసోవరగా మీరు అది చెయ్యాలి, ఇది చెయ్యండి, కండిషన్లు ఏంటి? సినిమాల్లో రాజకీయాలు వద్దంటారు, సినిమాల్లో రాజకీయాలు వద్దంటారు ఏంటి? సినిమాల్లో రాజకీయాలు పెడతాము. సినిమా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పీపుల్. అక్కడ రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు వద్దంటే అంటే మీ రూలింగ్ పార్టీకి భజన చేసే సినిమా తీయాలని. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రాష్ అండ్
ఒక ఇంటెన్సివ్ గా ఉన్నాయి, ఇన్వేషనల్ గా ఉన్నాయి. అప్పుడు ఈ పాయింట్ చూస్తా ఉంటే వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పారు, వీళ్ళు ఏదో అడగాలని అడిగారు. ఏమి ఎక్కడ అంతకుమించి ఏం జరగల. ఏమీ జరగల. వచ్చారు, కలుసుకున్నారు. ఆయనకి అందరూ ఆయన దగ్గర తెప్పించుకున్నాడు. సీఎం అయినాక ఇంతవరకు ఒక అభినందన సభ చేయలేదు, ఒక సన్మానం చేయలేదు అనే బాధ ఉంది ఆయనకి. అందరికీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు వస్తే చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి చేశారు, అందరికీ చేశారు. నేను సీఎం అయితే నాకు ఒక అభినందన సభ కూడా చేయలేదు అనే బాధ ఉంది. సో ఆ బాధ మీద అందరినీ తన దగ్గర తెప్పించుకున్నాడు. అందరితో పుష్పగుచ్చాలు వాళ్ళందరూ వంగి నమస్కారం. అది ఆ విషయంలో ఒకటి ఆయన సక్సెస్ అయ్యాడు. అందరినీ తనకు అంటే ఇక్కడ చిట్టిబాబు గారు, ఇప్పుడు ప్రక్కన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉన్నది. హై బడ్జెట్ కావచ్చు, అట్లాగే పాన్ ఇండియా మూవీస్ కావచ్చు. సో ఈ తరుణంలో తెలుగు ఇండస్ట్రీ పవర్ ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా టికెట్ల ధరలు కనుక పెంచము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కణాఖండిగా చెప్పింది ఆల్రెడీ. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేయరంటారా? ఏమి వేయరు, అనవసరం. ఇప్పుడు మీరు పుష్ప 1 ఎప్పుడు రిలీజ్ అయింది? రేట్లు లేకుండా రిలీజ్ అయింది. అఖండ ఎప్పుడు రిలీజ్ అయింది? ఈ రేట్లు ఏం బెనిఫిషియల్ లేవు. ఇవన్నీ లేవండి. బెనిఫిషియల్ అన్ని ఊరికే దందా, ఒక దందా. వాటి వల్ల ఏమి కాదండి. మేము భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నామంటే, భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నాం? మాకు గతంలో మార్కెట్ ఓన్లీ తమిళనాడు, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలు తప్పితే గతంలో కర్ణాటకలో ఒక షోకు, మలయాళం లేదు, ఎక్కడ బాంబే లేదు, ఎక్కడ లేదు, 2 స్టేట్. ఇవాళ ఇంటర్నేషనల్ అయ్యి కనుక ఖర్చు పెడుతున్నాం. మేము ఖర్చు పెట్టి సినిమాలు ఎందుకు తీస్తున్నాం అంటే మా మార్కెట్ పెరిగింది కనుక, పెద్ద మార్కెట్ ఏర్పడింది కనుక, ఇంటర్నేషనల్ మార్కెట్, నేషనల్ మార్కెట్ ఏర్పడింది కనుక ఖర్చు పెడుతున్నాం. దాన్ని ప్రజల్ని హింసిస్తామంటే ఎట్లా? దాన్ని మేము ఖర్చు పెట్టివ్వండి, నేను ఖర్చు పెట్టకుండా తక్కువలో సినిమాలు ఇస్తాను, మంచి సినిమా, అవార్డు సినిమా, నాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్ని ఫ్రీ చేస్తారా? నాకు ఆ హక్కు ఉంది కదా. మీరు ఎక్కువ ఖర్చు పెట్టామని అడుగుతున్నప్పుడు నేను తక్కువ ఖర్చు పెట్టి మంచి సినిమా తీసాను, నాకు తగ్గించండి అంటే అడగట్లేదు. సో ఇట్స్ ఆల్ ఇన్వేషనల్. అర్థం లేని ప్రశ్న. మేము అప్పటి నుంచి కూడా ఈ రేట్లు పెంపు విషయానికి 2 వారాలు ఇస్తామన్నారు. అసలు పెద్ద వద్దన్నాం, 2 వారాలు అన్నారు. ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోలు అనేది వద్దు అని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మేము ఆల్రెడీ 2వ తారీఖు కేసు కూడా వేయబడింది కోర్టులో. ఇప్పుడు కేసు ఉంది. 2వ తారీఖు కేసు ఎత్తే టైం లేదు. మేము 17వ తారీఖు చేస్తాను. 17 మళ్ళీ టైం పోస్ట్పోన్ చేశారు, వాయిదా వేశారు. అది ఉంది కోర్టులో. ఇది దందా. ఇది బ్లాక్ టికెట్ అమ్మితే ఒకరిని బొక్కలో వేస్తాం, మళ్ళీ బ్లాక్ టికెట్ అమ్మిన వాడిని బొక్కలో వేస్తే బ్లాక్ లో అమ్ముకోమని 150 రూపాయల టికెట్ 3000కి అమ్ముకోమని పర్మిషన్ ఉంటే బ్లాక్ లో అమ్ముకోమనే కదా. ఆ బ్లాక్ లో టికెట్ కి, ఆ బ్లాక్ లో టికెట్ ట్యాక్స్ ఏమైనా గవర్నమెంట్ కి వస్తా? రాదు. ఓన్లీ 150 రూపాయల ట్యాక్సే గవర్నమెంట్ కడతారు. మిగతా ఎవరు తింటారు, ఎవరు దోచుకుంటున్నారు? ఇది వద్దు అని ఎప్పటి నుంచి అడుగుతున్నాం. అది ఆ విషయంలో మంచి పనే. మిగతా ఆ విషయం ఒకటే తీయకపోవడం, దాని గురించి విమర్శించట్లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే పేదలకి డబ్బులు కాస్ట్ అవుతుందని తగ్గిస్తున్నా ఇవ్వము అని చెప్పి అదే పేదల మీద అది అక్కడ వింత విషయం. అది ఇప్పుడు ఈ నిర్ణయం వలన చిన్న సినిమాలకి కొంచెం ఊరట ఇచ్చినట్లు అనుకోవచ్చు అంటారా? ఈ చిన్న సినిమాలకి ఊరట ఏమి జరగలేదు. మన డిస్కషన్ లో చిన్న సినిమాలకు ఊరట 5వ షో చిన్న సినిమాలకి అలాట్ చేయాలని అడిగాం. ఆల్ వీటిలో మాల్స్ లో ఉన్న అన్ని థియేటర్లోనూ 5వ షో చిన్న సినిమాలకే ఇవ్వాలని, చిన్న సినిమా 100 ప్రింట్స్ 100 స్క్రీన్స్ అనే దానికి ఇవ్వాలని, 12 వారాలు సంవత్సరంలో 12 వారాలు ప్రతి థియేటర్ కంపల్సరీగా చిన్న సినిమాలకి ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నాయి కదా అంటారు, కానీ ఎప్పుడు ఇస్తున్నారు? ఈ సమ్మర్ లో, ఈ సీజన్ లో, సంక్రాంతి సీజన్ లో దొరకదు, రేపు సమ్మర్ సీజన్ లో దొరకదు, మంచి క్రేజీ సీజన్ లో తినట్లేదు దొరకదు. మామూలు ఖాళీగా ఉన్న వాన సీజన్ లో అప్పుడు ఇచ్చేస్తారు. ఇస్తున్నాం కదా చిన్న సినిమాలు కన్నా. అందుకని అలా కాకుండా యాజ్ రూల్, ఒక రూల్ గా 12 వారాలు ఇన్ ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే అప్పుడు వాడు ఖచ్చితంగా ఇవ్వక తప్పదు. ఇవ్వక అప్పుడు అన్ని థియేటర్లు అన్ని వారాల్లోనూ ఏ సీజన్ లో అయినా చిన్న సినిమాలు కూడా 2 థియేటర్లు కనుక ఇది కావాలి. ఇవన్నీ అసలు నేను చర్చకి రాలా, ఎజెండాలండి. అందుకని నేను మీటింగ్ కూడా సినిమా తరఫున, సినిమా పెట్టాను, ఇవన్నీ వచ్చి మాటలు, పై మాటలు వచ్చి నేను ఉండే కలిశారు. ఆయనకి ఏంటంటే నేను అల్లు అర్జున్ విషయం మీద ప్రభుత్వానికి మద్దతు ఏర్పడింది, ప్రభుత్వాన్ని అందరూ ప్రజానీకం నిందిస్తున్నారు ఇదేమి ధోరణి అని. దాని నుంచి కప్పిపుచ్చుకుంటానికి నేను సినిమాకి విరోధిని కాదు, చాలా మిత్రుడిని అని చెప్పుకుంటానికి సీఎం ఒక ప్రాజెక్ట్
దానికి వీళ్ళందరూ కూడా సహకరించి ఒకే నమస్కారాలు పెట్టి వస్తే తప్ప ఏమి ప్రూఫ్ అనేది ఇండస్ట్రీకి లేదు, అటు గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సార్ ఓన్లీ సీఎంకి పర్సనల్ గా ఆయన సాటిస్ఫాక్షన్. అందరూ వచ్చారు ఆయన దగ్గరికి, ఆయన ఎవరైతే సన్మానించలేదు, ఎవరో ఒకళ్ళిద్దరు వెళ్ళి పుష్పకొచ్చారు. సినిమా ఫీల్డ్ గా అది ఒక విధంగా తప్పే అన్నారు. ఎందుకంటే గతం నుంచి మా ఆనవాయితీ సినిమా ఫీల్డ్ ఎవరు ముఖ్యమంత్రి, రాజకీయాలు ఎట్లా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా పిలిచి ఒక ఇండస్ట్రీ మొత్తం కలిసి పిలిచి ఒక అభినందన ఆనవాయితీ. అది మిస్ అయిపోయింది గతంలో. అక్కడ జగన్ విషయంలోనూ మిస్ అయింది, ఆయనకైనప్పుడు చేయలేదు, ఇప్పుడు ఈయనకి చేయలేదు. అది కాస్త ఆయన కోపం ఉండడం తప్పులేదు, అది ఇది కూడా తప్పే, ఇండస్ట్రీ కూడా తప్పే ఆ విషయంలో. దాని అయితే ఆయన ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. వీళ్ళ దారికి తెస్తానని నేను తెచ్చుకున్నాను దారి, అదే ఆయన చూస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయో, మరి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఏదైనా ఆంధ్రాలో కూడా కొంచెం ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీని పెడదామనే ఉద్దేశంతో ఉన్నారా? పూర్తిగా తరలించడం అనేది జరగని పనిలే, కానీ హైదరాబాద్ అలా పాతుకుపోయింది. కొన్ని ఏదైనా ఆల్టర్నేట్గా అక్కడ కూడా నేను అక్కడికే వస్తున్నా, మీరు కరెక్ట్ గా అపాయింట్ రైస్ చేశారు. నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీని వెళ్ళగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, మీరు వైజాగ్ లో పెట్టుకోండి, ఇంకా మీకేంటి విడిపోయింది కదా మీ ఇండస్ట్రీ, అక్కడ పెట్టుకోండి, ఇక్కడ తెలంగాణ లేదు, తెలంగాణ మమ్మల్ని నొక్కేస్తే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక ఆయన కూడా తెలంగాణ ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతిని కాటే సినిమాలకి పర్మిషన్ ఇస్తారు, ఇలా విడదీసి మాట్లాడుతున్నారు. ఇదివరకు ఇప్పుడు వరకు తెలుగు సినిమాగా ఉంది, ఇక్కడ తెలంగాణ సినిమా ఆంధ్ర సినిమా తెలుగు సినిమాగా ఉంది. ఈ తెలుగు సినిమాని విడదీసి తెలంగాణ సినిమాని మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలా మాట్లాడటం వద్దు అంటున్నారు. మీరు వద్దు అనుకుంటే ఎస్, మీరు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఉండటం వల్ల తెలంగాణ తెచ్చేస్తున్నారు, తెలంగాణ ఇండస్ట్రీ పెరుగుదలకి అడ్డుగా ఉన్నారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు పెరగడానికి అది వాళ్ళకి అవగాహన లేక మాట్లాడటం. తెలంగాణ ఆనాటి నుంచి ఈనాటి దగ్గర తెలంగాణ ఆంధ్ర, కాంతారావు గారు తెలంగాణ, భాస్కర్ డైరెక్టర్ తెలంగాణ, లక్ష్మీ దీపక్ తెలంగాణ, ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ, ఆ రోజుల్లో నుంచి ఉన్నారు. ఇవాళ చాలా మంది తెలంగాణ ఉన్నారు. సక్సెస్ స్పీక్ ఇండస్ట్రీలో తెలంగాణ ఆంధ్ర అని ఉండదు, సక్సెస్ స్పీక్. బాంబే నుంచి కూడా వాడు వచ్చి తెలుగు సినిమా సక్సెస్ వాడు వెనకాల ఉంటుంది. సో ఇండస్ట్రీలో అది లేదు, కానీ తెలియక కొంతమంది మాట్లాడు. ఒకవేళ మీరు అలా అనుకుంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళని తెలంగాణ వెళ్ళిపోమని చెప్పండి. ఈ డైరీ 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ సినిమా వాళ్ళు తొక్కేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ, ఈ మాటలు వద్దు. మీకు వద్దా చెప్పేయండి, గట్టి మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ వద్దు, మీరు ఆంధ్ర మాకు వద్దు, తెలంగాణనే కావాలి, మాకు తెలుగు వద్దు, తెలంగాణ కావాలి నేను ఒక మినిస్టర్ అంటాడు. ఈ తెలుగు వద్దు, తెలంగాణ కావాలి, వెళ్ళిపోండి అంటే ఎస్ ఓపెన్ గా చెప్పండి. సంశయానికి వెళ్ళిపోతారు. గతంలో మెడ్రాస్ నుంచి ఎందుకు వచ్చేసాం, మెడ్రాస్ నుంచి ప్రభుత్వం అలా మనం ఈసరించుకుని మాట్లాడి ప్రభుత్వం అలా మాట్లాడితే ఫస్ట్ నాగేశ్వరరావు గారు ఈ వద్దు, ఈ సెకండరీ సిటిజన్, ఈ సెకండరీ ట్రీట్మెంట్ మనకి ఈ రాష్ట్రంలో వద్దు, మన రాష్ట్రానికి మనం పోదాం ఆయన ఫస్ట్ వచ్చాడు. ఇలాంటి పరాభావాలు జరగబట్టి వచ్చారు. ఆడ వచ్చిన తర్వాత మేమందరం రావాలన్నా చెన్నారెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు ప్రపోజల్ ఫస్ట్, చెన్నారెడ్డి గారి తర్వాత కోసం ఇచ్చారు. ఎందుకు వచ్చాము ఇక్కడికి? మెడ్రాస్ నుంచి. మెడ్రాస్ లో ఇలాంటి పరాభావాలు జరుగుతుంది. మీరు తెలుగు అది సెకండరీ సిటిజన్ ట్రీట్మెంట్, సెకండరీ ఏ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళ తరపున తప్పితే మన తరపున కాకుండా జరగడం, ఇలాంటి అవమానాలు పరాభవాలు జరగడంతోనే నాగేశ్వరరావు ఫస్ట్ ఈ సెకండరీ సిటిజన్ ట్రీట్మెంట్ మనకు వద్దు, మన రాష్ట్రానికి మనం పోదామని వస్తే మీరు అదే అనుకుంటే చెప్పేయండి, పోతాం అక్కడికి. అక్కడ పోతాం. రామ్మూర్తి గారు వచ్చారు, రండి అని ఆస్వాదించడానికి ఆహ్వానించడానికి అక్కడ కూడా రెడీగా ఉంది. సో మీకు రోజు ఈ జంజాటం ఎందుకు? మమ్మల్ని తొక్కేస్తున్నారు, మనం నొక్కేస్తున్నారు. రోజు ఒక్కొక్కడు ఒక మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారు, ఒక మినిస్టర్ తెలంగాణ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మినిస్టర్ మాట్లాడింది సీఎం వ్యాఖ్యలుగా మనం అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వం డైరెక్ట్ గా చెప్పేస్తుంది అంటారా? ప్రభుత్వం మాట్లాడుతుంటే సీఎం అనక ఏమనుకోవాలి అంటే గిల్లుతూ జోలపాటమా, మిగతా వాళ్ళు గిల్లుతారు, ఈయనేమో నాకేమీ లేదు అని అంటారా? ఎట్లా ఇది? అది ఓపెన్ గా చెప్పండి. యూ డోంట్ లైక్ ఎస్, మాకు వద్దు, మాకు ఆంధ్ర వద్దు, తెలుగు వద్దు, తెలంగాణనే కావాలి అంటే సంశయంగా వెళ్ళిపోతారు, గౌరవంగా వెళ్ళిపోతారు. ఈ రోజు ఈ జంజాటం ఎందుకు? దమ్ముంటే చెప్పమానండి. రైట్. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. సార్, నిన్న ఏదైతే సీఎం గారి దగ్గర సినీ ఇండస్ట్రీ పెద్దలతో జరిగిన చర్చ, అది మీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడే
ఫిలిం ప్రొడ్యూసర్ అయినటువంటి చిట్టిబాబు గారు వాళ్ళ యొక్క ఆవేదన కూడా వ్యక్తపరిచారు. ఏంటి అంటే, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులు, నిధులు, నీళ్లు, నియామకాలు అని చెప్పేసి ఆ నినాదంతో వెళ్ళారు, సాధించుకున్నారు. సో ప్రమాణంగా విడిపోయినా కానీ అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం, అంతవరకు బాగుంది. హ్యాపీగా ఉందండి. అదే సార్, సినిమా ఫీల్డ్ చాలా జాలీగా హ్యాపీగా ఉంది. అది అక్కడికి అవసరం లేదు. చాలా సో ఫ్రెండ్లీగా ఇప్పుడు వాళ్ళు చేసిన పోరాటం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడారు, సాధించారు, బ్రహ్మాండం, మంచిది. సో ఇప్పుడు సాధించిన తర్వాత అంతా ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉండగా ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా ఇలా తెలంగాణ ఆంధ్రాగా వేరు చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి చిట్టిబాబు గారే మాట్లాడుతున్నారు, స్వయాన ప్రభుత్వంలో పెద్దలు. మరి అటువంటి దాన్ని మీరు ఎలా చూస్తారు? చిట్టిబాబు గారు మాట్లాడేది కొంత విన్నాను. ఓకే, చిట్టిబాబు గారు ఏదైతే ఈ ఇష్యూ స్టార్ట్ అయిన నుంచి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే పరిస్థితులను మనం అంచనా వేసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నది కొంచెం మనం కులంకుశంగా వెళ్దాం. ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు కక్ష సాధింపు చర్యలాగా ఇది నాకు, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాను చాలా అంశాలు నడుస్తున్నాయి. ఏదైతే రాష్ట్రం వచ్చిన తర్వాత చిన్నపిల్లలు చనిపోవడం కానీ, అదే విధంగా స్వయాన ఏదైతే మన రేవంత్ రెడ్డి గ్రామంలోనే, వాళ్ళ సొంత గ్రామంలోనే మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసుకున్న ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ సేవటి నేను చనిపోతున్నా అన్న కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయలేదు. అంటే ఒకరికి ఒక విధంగా పక్షపాత ధోరణితో ఈ గవర్నమెంట్ నడుస్తున్నది. ఎందుకంటే ఎవరి మీద అయితే వీళ్ళకి కోపం ఉన్నదో, ఎవరి మీద అయితే వీళ్ళకు విద్వేషాలున్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఉన్న అత్యుత్సాహం మిగతా దగ్గర ఉండలేదు అన్నది వాస్తవం, జగబేరిన సత్యం. ఎందుకంటే ఒకటి మర్యాద అన్నది కూడా ఇస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా లాక్కోవద్దు. ఎందుకంటే నిన్న కూడా అంశాలు చూశాను. నిన్న ఆ మీటింగ్ లో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఎవరు విషయం చెప్పలేదు, నాకు కనీసం ఆన్లైన్ లో కూడా చెప్పలేదని ఆయన ఏకరువు పెట్టుకున్నది నేను కొంత తెలిసింది బయటికి. కానీ ఇప్పుడు ఏదైనా కూడా మన ప్రవర్తన బట్టి, మనం ఎవరైతే మన వ్యక్తిత్వాన్ని బట్టి అవతల వాళ్ళు మర్యాదిస్తారు. ఈ వ్యక్తి ఏంటంటే మరి బలవంతంగానో లేకపోతే నాకు నువ్వు మర్యాదిస్తలేవు, నమస్తే పెడతలేవు, ఏదో పాత సినిమాలలో కొన్ని సీన్స్ ఉంటాయి, అన్నా కిరికిరి చెప్పులేసుకున్నాడు అన్న నీ ముందు అని అంటే ఆయన ఏదైతే కోట శ్రీనివాసరావు రియాక్ట్ అవుతున్నాడు, అట్లున్నది పరిస్థితి. ఇప్పుడు ఏదైతే మర్యాద అన్నది ఇస్తే తీసుకోవాలి, బలవంతంగా లాక్కోవడం, అడుక్కోవడం ఇది ఒక రేవంత్ రెడ్డికే చెల్లిందని చెప్తున్నాను. ఎందుకంటే నిన్న కూడా కమాండ్ కంట్రోల్ మీటింగ్ పెట్టవలసిన అవసరం లేదు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ అన్నది రాష్ట్రంలో మేము ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడ ఏం జరిగినా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన దాని గురించి కదా. శాంతి భద్రతలు రాష్ట్రంలో ఎక్కడ కూడా క్షీణించొద్దని, దానికి సంబంధించి ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ను ఒక గట్టి వ్యవస్థను, ఆన్లైన్ వ్యవస్థను తయారు చేశాం. అక్కడ తీసుకుపోయి భయభ్రాంతులను గురి చేసే వీళ్ళను, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నదంటే ఈయన నిర్మించిన ఆ వ్యవస్థ. ఈ వ్యవస్థ అన్నది కేసీఆర్ గారు శాంతి భద్రత గురించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అదే విధంగా మహిళల మీద అక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా వెంటనే స్పందించేటట్టు, వెంటనే ఏదైతే రక్షణ శాఖ మీకు అండగా ఉంటుందని ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి అలాంటి పెద్ద ఏదైతే కమాండ్ కంట్రోల్ కట్టడం జరిగింది. అక్కడ తీసుకెళ్లి వీళ్ళను, ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, దీనికి నేను ముఖ్యమంత్రిని, మిమ్మల్ని కావాలంటే నేను ఏమైనా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశం వచ్చేటట్టు దాన్ని చిత్రీకరించడం అన్నది నా అభిప్రాయం. అంటే యాక్చువల్గా ఎవరైనా సరే సీఎంగా గెలుపొందినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమంది పెద్దలు అభినందనలు తెలపడం కానీ, ఏదైనా సత్కారం చేయటం కానీ జరుగుతుంది కదా సర్వసాధారణంగా. ఒక్క విషయం అండి, అది ఎందుకు జరగలేదంటే, ఇప్పుడు ఇంతవరకు వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఒక రామారావు గారు ఒక చరిత్ర కనుక ఆయన చూడగానే పెట్టారు. తర్వాత కేసీఆర్ గారు 14 ఏళ్ళు ఒక పోరాటం చేసి సాధించి ముఖ్యమంత్రి అయ్యారు కనుక అది ఒక ఆయన చూడ ఆయన్ని రేవంత్ రెడ్డి గారు నిరంతరం కొట్లాడింది డబ్బుల కోసం, రేవంత్ రెడ్డి ఇమేజ్ చెప్తున్నారు. ఇమేజ్ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇమేజ్ ని బట్టి ఆటోమేటిక్ గౌరవించారు. ఈయన ఇమేజ్ ఎక్కడిది? ఈయన ఈ గతంలో 10 ఏళ్లప్పుడు మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అంటే ఆ దేశమంతా చూస్తుందండి. ఇవాళ మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే అది చూడండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర చూడండి, ఒక 4 పడుంటారు, అందులో మా ముఖ్యమంత్రి చెప్పుకోవాలి దౌర్భాగ్యం తీసుకొచ్చాడు. అలా అనుకుంటే అంతకు ముందు కూడా అంతే కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి గురించి కాదు సార్, కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఢిల్లీ పెద్దల చేతుల్లో ఉన్న వాళ్లే కదా. రాజశేఖర రెడ్డి లేడుగా, అపార్ట్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి
రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరావు ఉన్నారండి కొంతమందికి గౌరవమైన వ్యక్తులు. ఈయన ఇది కాళ్ళు కొరికే అన్నాడు. ఒకే సెకండ్ ఒక మాట కూడా అన్నాడు. ఏ ముఖ్యమంత్రి అన్న మాట, అనకూడని మాట, సిగ్గుచేటైన మాట. ఒక 4 కోట్ల తెలంగాణ వాళ్ళకి ప్రతినిధిగా ఉండి సోనియా గారిని కాళ్ళు కడిగి నెత్తిని పోసుకోవాలంటాడంటండి. ఇంతకన్నా సిగ్గుబాలిన మాట ఏదైనా ఉంటుందండి? నువ్వు కావాలంటే ఆ నీళ్లు పోసుకో, ఆ నీళ్లు తాగు అయ్యా. నువ్వు ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు ప్రతినిధిగా ఆ మాట ఎలా అంటావయ్యా నువ్వు? ఏమాత్రం అంత దాసోహమా, అంత బాంఛన్ కాలముక్త అని బతకాల? తెలంగాణ ఇచ్చారు వాళ్ళ హయాంలో కదా, ఆ ఉద్దేశంతో అని ఉంటారు. ప్రసాద్ గారు సాధించారని చెప్పాలా? తీసుకున్నాము. కేసీఆర్ గారు అంటే నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా సార్. కాదు, కేసీఆర్ గారు పార్లమెంట్ 369 మంది ఎందుకు చంపిల్లు? మరి 1969లో 369 మంది 90 సార్లు కాల్పులు జరిపి ఎందుకు చంపిల్లు? అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ. వీళ్ళు ఏంటంటే మెడలు వంచితే ఇచ్చింది ఆయన. కాంగ్రెస్ మెడలు వంచితే వాళ్ళు ఇవ్వాల్సింది అనివార్యం అనేలాగా చేయగలిగారు. ఆప్షన్ తప్ప వేరేది లేదు మీకు అనేటట్లు చేశారు. కేసీఆర్ గారు ఎంపీలు కాదు, కేసీఆర్ గారు పార్లమెంట్ లో 42 మంది ఎంపీలు దారిలోకి తెస్తే మెడలు తల వంతారు. ఇప్పుడు ఒకటి చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. ఎందుకంటే రాష్ట్రం ఇచ్చిల్లు అన్నది చాలా తప్పు. ఎందుకంటే రాష్ట్రం ఆల్రెడీ సపరేట్ స్టేట్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఎందుకంటే వాళ్ళు మద్రాసులోకి వెళ్ళి వేరుపడి వాళ్ళు ఒక రాష్ట్రంగా, అదే విధంగా మొదటి నుంచి ఒక రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రం ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్లి కలిపిన దుర్మార్గులు వాళ్ళు. నిజంగానే కొత్త రాష్ట్రం ఇచ్చిందంటే నిజంగానే కొత్త రాష్ట్రం ఇచ్చింది. అరే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు సరిదిద్దుకున్నారు అంతే తప్ప గానీ ఏదో ఇచ్చినాం అంటే ఎవడు ఇయ్యలేదండి. తెలంగాణ యాక్చువల్ గా మీరు సాధించుకున్నదే సార్ అది. కానీ వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చెప్తారంటే ఇచ్చింది తెలంగాణ, ఇచ్చింది మేము అని చెప్పి అంటారు కదా. పోరాడి సాధించుకున్నది. నేను ఒక చిన్న విషయం చెప్తా. మేము 60 ఏళ్ళు కొట్లాడింది కూడా ఆంధ్ర ప్రజల మీద కాదండి, ఆంధ్ర నాయకత్వం మీద, వాళ్ళు చేసిన దోపిడీ మీద. ఆంధ్ర ప్రజలు మేము ఎప్పుడు కూడా అప్పుడు బాగానే ఉన్నాం, ఇప్పుడు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే లేదు, ఆంధ్ర ప్రజలతో మీకు ఎటువంటి విద్వేషాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. వీళ్ళు నాయకులు రెచ్చగొట్టే కామెంట్ చేసినప్పుడు కేసీఆర్ గారు కూడా రెచ్చగొట్టే కామెంట్ చేసిన తప్ప ప్రజలు ఏమనలేదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చూడండి, హైదరాబాద్ లో దాదాపు ఎక్కువ మంది ఆంధ్ర ప్రజలే ఉంటారు. వాళ్ళు మాకు మొన్న ఎంత ఏదైతే ఎంత అద్భుతంగా మాకు దీవించిలండి. వాళ్ళు చాలా అద్భుతంగా దీవించారు. వాళ్ళు మాకు ఓట్లేసి మమ్మల్ని మేము కూడా ఆంధ్ర ప్రజలు ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజలనే కాదు, రాష్ట్ర ఏదైతే 28 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను కూడా మా ప్రభుత్వం వచ్చి మళ్ళీ కాపాడుకుంటాం. ఇలా భయభ్రాంతుల గురించి కమాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఆ విధంగా తెలంగాణ ఆంధ్రగా విడగొడతాం అనే దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? నేనేమంటున్నా అండి, చిట్టిబాబు గారు చెప్పాలి. నేను కొంచెం బయలుదేరాలి, ఒక్క నిమిషం రాబోతు గారు మాట్లాడి బయలుదేరాలి. వేరే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఈ ఇష్యూలన్నీ కూడా ఒక ఏది ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం కాడ నుంచి, జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం కాడ నుంచి, సమంతాన్ని నోటికొచ్చిన పిచ్చి కూతలు కుయటం కాడ నుంచి ఇవాళ అన్నిటినీ డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు వీళ్ళని ఉమ్మూస్తున్నారు, ప్రజలు వీళ్ళని చీటు పో అంటున్నారు. వీళ్ళు ఈ హైడ్రాలో పేదల గుండెల మీద తన్నారు. ఓవైసీకి టైం ఇస్తారు, పొంగులేటిని ఆలోచిస్తారు, తిరుపతి రెడ్డి మీద వేయరు, కిరణ్ కుమార్ రెడ్డి 24 ఇళ్ళు పోల్చారు, ఇవన్నీ నోటీసులు ఇవ్వరు. కానీ పేదలు కూర్చారు, పేదల గుండెల మీద తన్నారు, పేదలు తింటున్నారు, పేపరాంతాలు పెడుతున్నారు. ఇవన్నీ రైతుకి సంఖ్యలు తీసుకెళ్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు ప్రజలు. వీళ్ళు 47,000 చిల్లర కోట్లు, 47,000 కోట్లు రుణమాఫీ ఇస్తే 21,000 కోట్లు చేసేసి మేము చేసేస్తే రుణమాఫీ అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలతో అధికారంలో వచ్చారు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ప్రజలు అసహించుకుంటున్నారు, ఈసరించుకుంటున్నారు. దీని నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల మైండ్ సెట్ ను మార్చడానికి, ప్రజలు ఈ ప్రశ్నించకుండా పరిపాలన గురించి, వీళ్ళు చెప్పిన హామీల గురించి, వీళ్ళ దొంగాటం గురించి, అబద్ధాల గురించి ప్రశ్నించకుండా ఉండడం కోసం ఇలాంటి అప్పటికప్పుడు 1 నెలకు 1 2 నెలలకు ఒక సినిమా వాళ్ళు అటాక్ చేయడం, సినిమా వాళ్ళు అటాక్ చేస్తే అది మొత్తం మీడియా కవరేజ్ అవుతుంది.
దాంతో విషయం డైవర్ట్ అవుతుంది. ఈ దౌర్భాగ్యమైన దుర్మార్గమైన దుర్నీతితో కూడిన ఈ దరిద్రపు పరిపాలన చేయడం తప్పితే ఈ ప్రభుత్వం దేనికి పనికిరాని ప్రభుత్వం. అందుకని చెప్తాను, ఎప్పుడు చెప్తారు, నాటికి నేటికి ఏ స్థిరాపురితో తాకట్టు పెట్టు ఈ భ్రష్ట కాంగ్రెస్, కుచింబర పాలనత్వం చేసే ఈ నష్ట కాంగ్రెస్ ఈ తెలంగాణకి శాపంగా మారింది. ఆ శాపం తొందరగా తొలగే రోజు తొందరలో. రైట్ సార్, థ్యాంక్ యూ అండి చిట్టిబాబు గారు. నేను చిట్టిబాబు గారు చెప్పిన ప్రతి అంశాన్ని నేను నిజంగా సమర్థిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈయన వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్కన్వెన్షన్ మొదలుపెట్టాను. అసలు వాస్తవంగా కోర్టులో ఉన్న అంశాన్ని కోర్టు ద్వారానే తీసుకోవాలి కానీ కక్ష సాధింపు చర్యగా ఏదైతే ఎన్కన్వెన్షన్ కూలగొట్టింది అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే అది కోర్టులో ఉన్నది, కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దు అన్నది మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు మేమైతే ముందు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత మేము దాన్ని ముట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది 2015లో జరిగింది. తప్పనిసరి మేము కూడా, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలను మేము కూడా ముట్టుకోవద్దు అనుకున్నాం, దాన్ని వదిలేసినాం. మిగతా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మేము దాని మీద ఫోకస్ చేసాం తప్ప అది పెద్ద అంశం కాదు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కోర్టే చూసుకుంటది ఏ అంశమైనా కూడా. రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు పరీక్ష వాయిదా అంటే విద్యార్థులను ఏదైతే గ్రంథాలయం తీసుకొచ్చి కొట్టడం, అదే విధంగా లగచర్ల విషయం చూసాము. వాళ్ళను అర్ధరాత్రి వాళ్ళ ఇంటి మీద పోయి ఏదైతే ఎస్టీలకు సంబంధించి వాళ్ళ ఇంటి దోపిడీ ఏదైతే దాడి చేయడం, ఇవన్నీ జరిగినాయి. అదే విధంగా పోలీసులతో కొట్టిన ప్రభుత్వం ఇది. చాలా ఘోరమైన అంశం ఏంటంటే అసలు ఆ రక్షణ శాఖ వ్యవస్థ ఏదైతే పోలీసులు కాపాడుతున్నారో ఆ పోలీసులను కూడా రోడ్ ఎక్కిందే ఫస్ట్ టైం అనుకుంటా కదా, ఎప్పుడు చరిత్రలో లేని విధంగా. వాస్తవంగా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చరిత్రలోని విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ చూసుకుందాం, ఇండస్ట్రీ ఎంత బాగుందండి. ఇప్పుడు ప్రపంచాన్ని తలదన్నే విధంగా బాలీవుడ్ కూడా బెత్తిపోయే విధంగా ఇప్పుడు ఏదైతే మన డైరెక్టర్ గాని, నిర్మాతలు గాని, హీరోలు గాని, హీరోయిన్లు గాని, మొత్తం ఏదైతే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు టాప్ టు బాటం ఏ విధంగా కృషి చేస్తున్నారు అన్నది మనం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రపంచం అంతా మన సినిమా ఇండస్ట్రీకి చూస్తే తెలుగువాడి పవర్ అంతా ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు కదా. ప్రాబ్లం ఏంటంటే ఒక నేషనల్ మీడియాలో అడిగారు, అసలు మీకు ఇష్టమైన హీరో ఎవరంటే నాకు ఎవరుంటారు హీరో, నాకు నేనే హీరో. ఎవడన్నా నాకు నేనే హీరో అనుకుంటాడా? ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు అనుకుంటాడు, ఎంత గర్వం, ఎంత తలపొగరు. ఇది కాదు కదా. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉన్నది, ఆ ఇండస్ట్రీ ఇప్పటి కాదు కదా, ఎప్పటి నుంచో ఉన్నది. దాదాపు వాళ్ళు ఎంత చెన్నై నుంచి అక్కడి నుంచి వెళ్ళి కష్టపడి ఆ చెన్నై నుంచి హైదరాబాద్ తీసుకురావడంలో ఎంతమంది కృషి చేసిళ్ళు. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ వచ్చినావు. ఆ కాపాడుకుంటూ వచ్చిన దాన్ని కేసీఆర్ గారు కూడా అందలాన్ని ఎక్కించిళ్ళు. ఈయన మాత్రం పాతాళానికి దొక్కుతున్నాడు. మీకు డబ్బులు కావాలి, నాకు బ్లాక్ మెయిల్ చేయాలి, వాళ్ళందరినీ పిలుచుకొని బ్లాక్ మెయిల్ చేసి మీకు ఏదైతే మాకు డబ్బులు కావాలన్న అంశాన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్ గా చెప్పినట్టే. అంతే తప్ప ఇప్పుడు ఆయన నిజంగా ఏమో చేస్తాడు అంటే నువ్వు చేసి వాళ్ళందరూ పిలవాల్సిన అవసరం ఏమన్నది, కమాండ్ కంట్రోల్ పిలవాల్సిన అవసరం ఏమన్నది. నేను ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పొచ్చు, నేను సినిమా ఇండస్ట్రీకి ఇది చేద్దానా, అది చేస్తానా, నేను ఈ విధంగా చేస్తున్నా అని చెప్పొచ్చు. కానీ వాళ్ళందరూ పిలవడంలో నిర్మాతలను, ఏదైతే పెద్ద పెద్ద హీరోలను, అదే విధంగా సినిమాకి సంబంధించిన ఏదైతే డైరెక్టర్లను పిలిచి మీరు ఎంత బిజినెస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, మీరు అంతా మాకు తెలుసు. ఇవి ఇప్పుడు వాస్తవంగా ఇవి ఏమంటారు, వీళ్ళు దేశభక్తులు కాదు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఏం కాదంటే దేశభక్తి సినిమాలు ఎన్ని తీసిల్లండి. ఇప్పుడు అల్లు అర్జున్ చూసుకుందాం, అల్లు అర్జున్ పోలీస్ గా మంచి పాత్రలో కూడా ఆయన చేసిండు. అదే విధంగా నా పేరు సూర్య అని కట్టాడు, మిలిటరీ క్యారెక్టర్ చేశాడు కదా. చేశారు. ఇప్పుడు సినిమా అన్నప్పుడు సినిమా లాగానే చూడాలి. ఇప్పుడు వీళ్ళు అంటారు కొంతమంది, ఏదైతే నిన్న పోలీస్ ఆఫీసరు ప్రెస్ మీట్ పెట్టి మీరు జై భీమ్ సినిమా ఎందుకు పరిగణన తీసుకోలేదు, ఒక దొంగకు సంబంధించిన సినిమాకి ఎందుకు అవార్డు ఇచ్చిళ్ళు, నేషనల్ అవార్డు అంటే జై భీమ్ సినిమా వాళ్ళ మీద అంటే తీసింది. ఇప్పుడు వీళ్ళు చేసిన దమనకాండకే కదా, ఇప్పుడు పోలీసులు చేసిన ఒక చర్యకే కదా. పోలీసుల చర్యకు అదే విధంగా రాజ్యాంగంలో ఉన్న ఒక అంశాన్ని తీసుకొని ఆ స్త్రీ ఏ విధంగా కొట్లాడింది, ఆ న్యాయ వ్యవస్థ ఏ విధంగా వాళ్ళకు తోడ్పాటు అందించింది అన్నదే కదా. ఇప్పుడు పోలీసులు చేసే తప్పు మీదే కదా. పోలీసులకు ఏదైతే సినిమా లాగా చూడాలి. జై భీమ్ సినిమా కల్పితం అయితే రామ్మూర్తి గారు నాకు డౌట్, జై భీమ్ సినిమా కల్పితం కాదు, కానీ ఇది పుష్ప కల్పితమైన సినిమాలను తీసుకొచ్చి మీరు పోలీసులు అట్లా అవమానిస్తున్నారు, ఇట్లా అవమానిస్తున్నారంటే ప్రతి సినిమా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సినిమాల్లో పోలీసులను హీరోలుగా చూపించారు. మీరు ఎప్పుడైనా కూడా సినిమాలో సూర్యని హీరోగా చూపించారు, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. సినిమా పడే ముందే వీళ్ళు చదువుకోవాలి, ఎందుకంటే చదువు రాదు కదా వీళ్ళకు. ఇవన్నీ కల్పితాలు, ఎవరిని కూడా ఉద్దేశించినవి కాదు. ఆ సినిమా అన్న స్టార్ట్ అయ్యేది దాంతో, కానీ చదువు రాదు కదా, అన్ని కల్పిత పాత్రలే అని చెప్పేసి అంటారు కదా.
ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి రామూర్తి గారు, ఒకవేళ తిరిగి మీరు అధికారంలోకి వస్తే రాగానే అంటే నా ఉద్దేశం వస్తే సో మీరు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆ బెనిఫిట్ షోలు అధిక ధరలు అన్నారు చూసారా, వాటిపైన మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మేము ధరల అంశం కూడా ఎప్పుడు పట్టించుకోలేదండి. ఎందుకంటే సినిమా పరిశ్రమ బాగుండాలనుకున్నాం అంతే తప్ప కానీ పేద ప్రజలకు చిన్న సినిమాలకు కూడా వాస్తవంగా మేము వచ్చినప్పుడు చూడండి ఎన్ని చిన్న సినిమాలు బయటకు వచ్చినాయి. కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కానీ, అదే విధంగా సినిమాకి సంబంధించిన ఈవెంట్స్లలో కానీ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ వాళ్ళు క్లియర్గా చెప్పిళ్ళు, మీకు ఏంటంటే ఇండస్ట్రీకి ఒక పెద్దన్న లాగుంటాము, ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాము. సరే పెద్ద సినిమాలకు అదే విధంగా గారు కదా కన్సర్న్ మినిస్టర్ కూడా ఆయన ప్రమాణం చేశారు. తలసాని శ్రీనివాస్ గారు కూడా చాలా అంశాలు కూడా ఆయన కూడా ప్రస్తావించారు. చిన్న సినిమాలను కాపాడుకోవాలి, చిన్న సినిమాలు కాపాడడానికి మేము ఏం చేద్దామన్నది ఆ విధంగా ఏదైతే మేము ఒక ఆలోచనతో ముందుకు పోయినాం. అదే విధంగా చిన్న షోస్ కూడా మేము సండేనో శనివారం బుధవారం అప్పుడప్పుడు ఆ ప్లే కూడా చేయించినాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేదికల మీద అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తప్ప కానీ ఇప్పుడు మేము ఏ రోజు కూడా ఈ సినిమా ఇండస్ట్రీని భయభ్రాంతులకు గురి చేద్దామనో, ఇంకో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేస్తామని కాదు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు పోవాలని ఒక ఎమ్మెల్యే మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారండి? ఏ విధంగా మాట్లాడతారండి? ఇప్పుడు అదే మాట వేరేటోళ్ళు అంటే పెద్ద ఇష్యూ. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక రాజ్యాధికారం చేతిలో ఉన్నంత మాత్రాన మేము అంతా సుప్రీంలు అనుకుంటే ఎవరు సుప్రీం కాదండి. పోలీసులు సుప్రీంలు కాదు, రాజకీయ నాయకులు సుప్రీంలు కాదు, దేశంలో ఉన్న ఒక ఓన్లీ న్యాయ వ్యవస్థ మాత్రమే సుప్రీం. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మేము తంతాం గుదుతాం, మేము అది చేస్తామని వాళ్ళు మాట్లాడడం కూడా, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కానీ, గతంలో నేను ఈ మాట అనొచ్చు అన్నారు రాలేదో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతూ ఒకటి ప్రెస్ మీట్ లో ఏదైతే ఏసీపీ ఒక మాట జారిండు, గతంలో లంచగొడకాండోళ్ళం కూడా మేము వదలమంటే ఎవడన్నాడు గతంలో లంచగొడక అని. ఇప్పుడు వీళ్ళే మాట్లాడతారు, వీళ్ళ లాంగ్వేజ్ అది, పోలీసుల లాంగ్వేజ్ ఫస్ట్ నోటకెళ్ళి వచ్చేది అది. దాన్ని మార్చుకోవాలని గౌరవ కేసీఆర్ గారు ఫ్రెండ్లీ పోలీస్ తీసుకొచ్చిండు. వీళ్ళు ఇలా ప్రవర్తిస్తుందనే ప్రజల విషయంలో వీళ్ళు ఇలా మాటలు జారుతుందనే ఫ్రెండ్లీ పోలీస్ విధానం తీసుకొచ్చిండు. ఆ విధానాన్ని దాటి ఇప్పుడు ఏదైతే పోలీసులు మొత్తం ఏమైతే అది చేసుకోవచ్చు, ఎక్కడ ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటంటే 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు పక్కా పెట్టిరు. 7వ గ్యారెంటీ నేను ఇస్తున్న ప్రజాపాలన, మీరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏ ప్రశ్న సంధించవచ్చు అంటే ఇప్పుడు ప్రశ్న సంధించినట్టు లేదండి. కూడా ఇప్పుడు వాళ్ళు మహిళల చీరలు బట్టి లాగుతున్నారు పోలీసులు. మీరు చూశారు కదా ఏదైతే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగింది. ఆశా వర్కర్లు వాళ్ళ హక్కుల కోసం వీళ్ళే ఇస్తున్నారు కదా 18,000, ఎవరో కాదు కదా. నేను రాగానే 18,000 చేస్తాను, చేయకపోతే ఎందుకు చేస్తారని అడిగితే వాళ్ళు చీరలు బట్టి లాగుతారు. అదే విధంగా లగచర్లు చేతులు వేస్తారు. ఇదేనండి చేతి గుర్తు అంటే ఇదేనా అండి వీళ్ళ పార్టీ గుర్తు అంటే? ఏడబడతాడు మహిళల మీద చేతులు వేయడమా? ఇందిరమ్మ రాజ్యం అంటే నిజంగా చెప్తున్నా ఎవ్వరి అమరాజ్యం కాదు, ఇది ఘోరం ఉన్న పరిస్థితి. ప్రజల రాజ్యం అయి ఉండాలా, అంతేగాని ఒక నాయకుల చేతిలో రాజ్యం ఉండకూడదు. సో ఏదేమైనా రేపు గనక ప్రజలు మిమ్మల్ని మరలా తిరిగి అధికారం ఇస్తే మీ మీద నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా ఏ ఒక్క వర్గానికి ప్రజలకు కానీ, లేదా ఏ పేదవారికి కానీ, లేదా ఏ సినిమా రిలీజ్కి అయినా సరే ఇటువంటి దురదృష్ట ఘటనలు చోటు చేసుకోకుండా మీరు చర్యలు తీసుకోగలరా సార్? నేను చెప్తున్నా ఏంటంటే ప్రసాద్ గారు, మా పథకాలు ఏ విధంగా ఉన్నాయి, మేమైతే ప్రజలు ఎట్లా చూసుకుంటాం, కడుపులో బిడ్డ నుంచి వెళ్ళి చనిపోయేంత వరకు ఆ విధంగా మా ఫలాలు అందినాయి. మేము సంపద పెంచి ప్రజలకు పంచిపెట్టాం. మాకు ప్రాంతీయ విభేదాలు లేకపోతే ఏం లేదండి. రాష్ట్రం ఏర్పడే వరకే అది కూడా. ఎందుకంటే మా రాష్ట్రం సపరేట్ గా ఉన్న రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంలో కలిపిలు కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడి. తప్పులేదు సార్, మీ పోరాటంలో తప్పు లేదు, స్వార్థం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో, ఎందుకంటే తెలంగాణ దాదాపు 33 జిల్లాల్లో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని మేము గౌరవించినాం. ఇప్పుడు అంతెందుకు అండి, కరోనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు పోలేని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా కూడా మేము డబ్బులు ఇచ్చి వాళ్ళకి ట్రైన్ కి పంపించినాం. మేము బస్సులు వేసి వాళ్ళకి ట్రైన్ కడుపులో పెట్టి కాపాడుకున్నాం. మేమేమంటున్నాం, రాష్ట్రం మళ్ళీ ఒకవేళ మా చేతులకు వస్తే ఖచ్చితంగా మేము ఏం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మేము గతంలో ఏం చేసాం దానికంటే బెటర్ చేస్తాం. దాదాపు 28 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా 8 కేంద్ర ప్రాంతాలకు సంబంధించిన మనుషులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ ఏదైతే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళకి ఎంత హక్కులు ఉంటాయో వాళ్ళకు కూడా అంతే హక్కులు కల్పిస్తాం. వాళ్ళని కడుపులో పెట్టి సాదుకుంటాం అంతే తప్ప కానీ ఇక్కడ బతికేటోళ్ళు ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలే అండి. ఇప్పుడు మనం ఒక దగ్గరికి రెండుకి పోయి అక్కడే ఉంటున్నాం అంటే, ఇప్పుడు రోమ్ లో ఉంటే రోమన్ లాగా ఉండాలండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా తెలంగాణ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు తెలంగాణ వాదులుగానే తెలంగాణ వాళ్ళమే అంటారు తప్ప మేము అవసరమైతే పండుగ వేస్తాం, అక్కడికి పబ్బానికి వేస్తాం. ఇక్కడ మాకు అద్భుతంగా ఉన్నది. హైదరాబాద్ ఒక ఏదైతే ప్రపంచ స్థాయి ఒక మంచి సిటీ అయింది.
కాబట్టి ఆ సిటీ ఇమేజ్ కూడా కాపాడినాం. ఈ కాపాడిన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాడు, ప్రజలను విద్వేషాలు రేపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మంచి అవకాశం వచ్చింది, అవకాశం నిలబెట్టుకోవాలి తప్ప మర్యాదకి ఈ విధంగా స్క్రీన్ మీద కనబడ్డట్టు అడుక్కోవద్దు. తీసుకొచ్చి నాకు శాలువా కప్పుల్లి, నాకు మర్యాద ఇస్తలేరు, మీరు ఫేస్బుక్ లలో పెడతలేరు, నేను ముఖ్యమంత్రిని అని పదే పదే గుర్తు చేసుకునే ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే, ఈ దరిద్రుడు ఒక్కడే. తప్పులేండి, మన ముఖ్యమంత్రి గారిని గౌరవించుకోవాలి. ఆయన ఎవరైనా సరే అలా మాట్లాడకూడదు. కానీ చెప్తా వినండి, నేను ప్రసాద్ గారు కాదు గౌరవించుకోవాలి, సార్. కానీ గౌరవాన్ని అంటే అడుక్కోవద్దు. పదం ఏమంటున్నా? పదం పదం కొంచెం గౌరవించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేదండి, ఎవరైనా సరే లేదండి, మనకి లేదండి. నచ్చినా నచ్చకపోయినా ఆయన మాట్లాడే మాటలు ఆయన మన లేదు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నేను చెప్తా వినా, అది కూడా ఎవరు వద్దన్నా కాదన్నా తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదే విధంగా తెలంగాణకు మాజీ సీఎం కూడా. ఆయనను వాడు ఎట్లా పడతా మాట్లాడచ్చా? రా చూసుకుందాం. అదే సార్ నేను అనేది, వాళ్ళు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే, కళాఖండిగా ఖండించాలి దాన్ని. ప్రసాద్ గారు ఏమి ఇస్తే అది ఇస్తా. మేము ఏంటంటే మీరు ఏది ఇస్తే మేము అది ఇస్తాం. నువ్వు మర్యాద, మేము మర్యాద, అంతే. అట్లాగే మీరు ఆ డిఫరెన్స్ చూపించండి. మీరు కొంచెం హుందా రాజకీయాలు చేయండి సార్. నేను చెప్తానండి, గౌరవ్ కేసీఆర్ గారు అండి, మేము కూడా అంటాం గౌరవ్ రేవంత్ రెడ్డి అని. నువ్వు ఆడ సన్యాసి అంటే నువ్వు వేదవా అంటావు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వేదవే అంటావు. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే తిరుపతి చిట్టిబాబు గారు, రాజకీయ విశ్లేషకులు మరియు ప్రముఖ నిర్మాత, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.